హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సైకాలజిస్ట్ సింధుజ గారు. జనరల్గా ఈ జెన్జీ రిలేషన్షిప్స్లో థర్డ్ వీల్ అనే ఒక కొత్త పదం అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉంది. అసలు దీని గురించి ఈ కాన్సెప్ట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. దాంతోపాటుగా రిలేషన్షిప్లో లాయల్టీ అనే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఇప్పుడున్న కపుల్స్ లాయల్గా ఉంటున్నారా తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. ఒక విషయం చెప్పాలి. జనరల్గా నేను ఇప్పుడున్న రిలేషన్షిప్లో లాయల్టీ అనేది చాలా తక్కువైపోయింది అని చెప్పేసి ఈవెన్ లాట్ ఆఫ్ రీసెర్చెస్, స్టడీస్, ఈవెన్ గూగుల్ సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి అన్నమాట స్టేట్మెంట్స్ రూపంలో. బట్ నాకు తెలిసిన ఒక్క కపుల్ మాత్రం ఒక 9 yearsగా స్టిల్ దేర్ ఇన్ రిలేషన్షిప్. అలాంటి కపుల్స్ ఇప్పుడు ఉన్న కాలంలో ఎందుకు ఉండట్లేదు? ఆ లాయల్టీ ఎందుకు మిస్ అవుతుంది? దట్టు ఇప్పుడు ముఖ్యంగా అమ్మాయి అయి ఉండొచ్చు, అబ్బాయి అయి ఉండొచ్చు. వాళ్ళు ఒకరితో ఒకరు రిలేషన్‌షిప్‌లో ఉండగానే, లవ్‌లో ఉండగానే ఇంకొక ఆప్షన్ చూసుకున్నట్టు ఈ అమ్మాయి అయితే బెటరా? ఇంకో అమ్మాయితో వస్తే బెటరా? లేదంటే ప్రేమకొకరు, పెళ్ళికొకరు, ఇలాంటి ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ అనేది క్రియేట్ అవుతా ఉంది. కాస్త దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఎందుకు ఇంత వింతగా మారిపోతున్నారు జనాలు? ఫస్ట్ వీల్ అండర్స్టాండ్ లాయల్టీ. ఒక ఇద్దరు లాయల్ గా ఉంటున్నారు ఒక రిలేషన్షిప్ లో అంటే దే ఆర్ కమింగ్ అక్రాస్ సో మెనీ ఫైట్స్, సో మెనీ డిసగ్రీమెంట్స్ అండ్ దే ఆర్ స్టిల్ స్టాండింగ్ స్ట్రాంగ్. అంటే ఇట్ రిప్రజెంట్స్ దాట్ దే ఆర్ రెసిలియంట్ ఇన్ అ వే. ఓకే, చాలా ఇష్యూస్ అవుతూ ఉంటాయి రిలేషన్షిప్ లో. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ లవీ డవీ. అప్పట్లో ఎక్కడా ఉండదు. యూ విల్ హ్యావ్ సో మెనీ ఇష్యూస్. ఓ బేబీ అలాంటివి ఉండవండి. స్టార్టింగ్ లో ఉంటాయి, తర్వాత ఉండవు. బోర్ కొట్టేస్తాయి. అంత లవీ డవీ ఉండదు. యూ విల్ హ్యావ్ దాట్ కనెక్షన్, యూ విల్ హ్యావ్ దాట్ బాండ్, బట్ యాక్చువల్గా యునో ఓ బేబీ ఇట్లా ఇట్లా అవైతే ఉంటారు. అండ్ రిలేషన్షిప్ స్టార్టింగ్ లో ఒక 100 మిస్డ్ కాల్ ఉండేవి. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ తర్వాత 50 అవుతాయి. పెళ్ళి అయితే మొత్తానికి పోతాయి. ఎందుకంటారు? బికాజ్ యూ గెట్ కంఫర్టబుల్. ఇంతకు ముందు అయితే ఏదో మాట్లాడుకోవాలి, షేర్ చేసుకోవాలని ఉండేది. బట్ మెల్లమెల్లగా యూ విల్ ఫీల్ లైక్ okay, this person, you will feel safe enough to keep that person aside. మనతోనే ఉంటారు, ఎక్కడికి పోతారులే. You will trust that person a little bit. So loyalty చూసుకుంటే ఒక పర్సన్ లాయల్ గా ఉండాలి అని అంటే ఆ పర్సన్ యాక్చువల్ గా యాక్సెప్ట్ చేయాలి ఇంకొక పర్సన్ కంప్లీట్ గా. ఇప్పుడు ఒక పర్సన్ కి గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. నువ్వు బ్యాడ్ క్వాలిటీస్ ని కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. I know you are not that great కొన్ని situations లో, but still that doesn't define you. గుడ్ కూడా ఉంది, బ్యాడ్ కూడా ఉంది, ఇట్స్ ఓకే అనుకుంటూ యాక్సెప్ట్ చేయగలగాలి. అట్లా ఇద్దరు యాక్సెప్ట్ చేస్తుంటేనే ఆ రిలేషన్షిప్ అనేది అన్ని ఇయర్స్ వస్తుంది. తర్వాత కూడా పెళ్ళైన తర్వాత కూడా అన్ని ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అంత బ్యూటిఫుల్గా వెళ్ళాలి అన్నా కూడా అన్ని ఇప్పుడు మన పేరెంట్ జనరేషన్స్ వాళ్ళు హ్యాపీ మ్యారేజెస్ అయితే నియర్లీ ఒక 35-40 years ప్లస్ ఉంటున్నాయి. అండ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ ఇట్స్ స్టాండింగ్ ఆన్ అ పాయింట్ వేర్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఈచ్ అదర్. బికాస్ లైఫ్ విల్ త్రో మెనీ థింగ్స్ అట్ యూ, బట్ యాక్సెప్ట్ చేయగలగాలి. ఓకే, నువ్వు ఎవ్రీ పర్సన్ విల్ నాట్ బీ ద బెస్ట్ ఆల్ ద టైమ్. వాళ్ళకి వాళ్ళ ట్రిగర్స్ ఉంటాయి, వాళ్ళకి వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, వాళ్ళకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్ ఉంటుంది ఆన్ ద వరల్డ్. సో అండర్స్టాండింగ్ దాట్ నాకు ఎలా డిఫరెంట్గా ఉంటుందో వాళ్ళకు కూడా అలానే డిఫరెంట్గా ఉంటుందని అర్థం చేసుకుంటూ యాక్సెప్ట్ చేస్తే యూ విల్ నాట్ ఈవెన్ సీక్ ఇంకొక పర్సన్ బెటర్ ఉంటారు అనేసి. బికాస్ యూ విల్ ఆల్వేస్ ఫైండ్ సంబడి హూ ఇస్ బెటర్ దెన్ సంబడి, బట్ దట్ కమిట్మెంట్ కమ్స్ ఫ్రమ్ అ సర్టన్ కైండ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఓన్లీ. ఇప్పుడు నువ్వు కమిట్ అవ్వాలి అన్నా కూడా ఈ మధ్య ఎలా అయిపోయింది అని అంటే ఇప్పుడు నీకు ఒక ప్రోడక్ట్ నచ్చలేదు అని అంటే యూ విల్ ఫైండ్ సమ్ అదర్ ప్రోడక్ట్ వేరే వెబ్సైట్లో మచ్ చీపర్ ప్రైస్, బెటర్ క్వాలిటీ. ఐ విల్ రిటర్న్ దిస్ ఆఫ్ అండ్ ఐ విల్ టేక్ దట్. అంటే మనిషిని ఒక ప్రోడక్ట్ చూసినట్టు చూస్తున్నారు. అలా చూస్తున్నారు. సో ఇలా అవుతుంది ఎందుకు అంటే కూడా పెరుగుతున్నప్పుడు మనం అంత కాకపోయినా కొంచెం ఐసోలేషన్లోనే పెరిగాం. అండ్ ఆ సోషల్ రిలేషన్షిప్స్ అనేటివి అంత ప్రాపర్గా ఫామ్ అవ్వలేదు మనకి. ఓకే. సో ఇంటికి వచ్చేగానే చదువుకోవడం, ఆడుకునే టైం లేదు. సో అట్లా మనకి సోషల్ రిలేషన్షిప్ ప్రాపర్గా ఫామ్ అవ్వలేదు. సోషల్ రిలేషన్షిప్స్ ఫామ్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు గెట్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జెండర్స్. అట్లా ఎక్స్పోజ్ అవుతున్న కొద్దీ యూ విల్ గెట్ అన్ బెటర్ అండర్స్టాండింగ్.
ఓకే వీళ్ళు ఇలా మాట్లాడతారు వాళ్ళు ఇలా మాట్లాడతారు యూ విల్ టెన్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఐసోలేషన్ లో పెరిగితే యూ విల్ బి బయాస్డ్, ఇది కరెక్ట్ ఇది రాంగ్, ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే యూ విల్ హ్యావ్ దట్ సే ఇన్ ఇట్. బట్ వెన్ యూ ఆర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఈజీగా మనం యాక్సెప్ట్ చేస్తాం. వీళ్ళు అలా ఓకే ఇట్స్ ఓకే, వాళ్ళు అలా ఉంటారు వీళ్ళు అలా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు, వీ హ్యావ్ టు ఫైండ్ అ మిడిల్ పాయింట్ అండ్ గో విత్ ఇట్ అని ఆ పర్సెప్షన్లో వాళ్ళు అలా పెరిగి ఉంటారు. ఐసోలేషన్లో కొంచెం మరీ ఐసోలేషన్లో కాకుండా కొంచెం ఐసోలేషన్లో పెరిగిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఏది కావాలన్నా ఐ విల్ చూజ్ హూ ఐ సరౌండ్ మై సెల్ఫ్ విత్, I will make sure I don't surround myself with these kind of people, that kind of people అనుకుంటారు. కానీ వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ క్వాలిటీ అనేది ఉండట్లేదు. సో దానివల్ల అది డైరెక్ట్లీ ఇంపాక్ట్ అవుతుంది లాయల్టీ మీద. సో యాక్సెప్ట్ చేయకపోతే యూ విల్ ఆల్వేస్ ఫైండ్ సంథింగ్ బెటర్. అండ్ మోర్ ఓవర్ ఈ చీటింగ్ యా ఒకరి మీద ఒకరు అది రావడానికి కూడా మెయిన్ రీజన్స్ ఇదే ఉంటాయా లేకపోతే ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజన్స్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి? ఇట్స్ ప్రిటీ మచ్ ద సేమ్. ఇప్పుడు నువ్వు చీట్ చేస్తున్నావు అంటే కూడా ఇట్స్ టెల్లింగ్ మోర్ అబౌట్ యూ దాన్ ద పర్సన్ యు ఆర్ విత్. ఇప్పుడు మనకి ఏదో వాయిడ్ ఉంది, అట్లాంటప్పుడు మనకి ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు ఫిల్ దట్ వాయిడ్ విత్ దిస్ పర్సన్, ఇఫ్ దిస్ పర్సన్ ఇస్ నాట్ ఏబుల్ టు ఫిల్ దట్ వాయిడ్, యూ విల్ ఫైండ్ సంబడి ఎల్స్ హూ ఇస్ మోర్ కంపాటబుల్ టు ఫిల్ దట్ వాయిడ్. అంటే అసలు ఒక కపుల్ లాయల్ గా ఉండడానికి అయి ఉండొచ్చు, లైఫ్ లాంగ్ కలిసి బ్రతకడానికి అయి ఉండొచ్చు, కంపానియన్షిప్ అయి ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఏం కావాలి, ఏముంటే వాళ్ళిద్దరు అలా లీడ్ చేస్తారు ఒక లైఫ్ ని? ఏముంటుంది, ఏముండాలి అసలు వాళ్ళిద్దరు మధ్య? అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టెన్స్, దాట్స్ ద ఫౌండేషన్. అండ్ కమిట్మెంట్ ఉండాలంటే కూడా ఇప్పట్లో వీ హ్యావ్ నార్మలైజ్డ్ బ్రేకింగ్ ఇట్ ఆఫ్ అండ్ ఫైండింగ్ బెటర్ పీపుల్, థింకింగ్ దట్ వీ డిజర్వ్ బెటర్. అన్లెస్ అప్పట్లో అంటే వీ వేర్ బాటప్ ఇన్ అ సర్టన్ వే, అంటే మన పేరెంట్స్ జనరేషన్ దే వర్ బాటప్ ఇన్ అ సర్టన్ వే దట్ యూ హ్యావ్ టు మేక్ దిస్ వర్క్ అన్నప్పుడు ఓకే ఐ హ్యావ్ టు మేక్ దిస్ వర్క్, ఐ ఆమ్ కమిటెడ్, గెటింగ్ డివోర్స్డ్ ఆర్ దాట్ ఈస్ నాట్ కూల్, కిడ్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్. సో అప్పుడు వాళ్ళకి ఇనిషియేట్ అవుతుంది ఆ థాట్, ఓకే ఐ హ్యావ్ టు గెట్ దిస్ వర్క్, సో ఐ విల్ ఫైండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్, ఐ విల్ ఫైండ్ అ మిడిల్ గ్రౌండ్. మ్యారేజ్ అనేది ఉండొచ్చు, పిల్లలు అయ్యేది, ఆ రెండు ఒక స్కోప్ ఇస్తున్నాయి వాళ్ళిద్దరిని కలిపి ఉంచడానికి. బట్ బిఫోర్ మ్యారేజ్ చూసుకున్నట్లయితే ఒక కపుల్, ఒక లవర్స్ ఇద్దరిని అలా స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి ఉండే విషయాలు ఏమై ఉంటాయి? ఓన్లీ అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టెన్స్, అదర్ దెన్ దట్ ఎనీథింగ్ ఎల్స్? అదర్ దెన్ దట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ హౌ దేర్ సోషల్ రిలేషన్షిప్స్ ఆర్. ఇప్పుడు వాళ్ళకి ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఉంటున్నారు అంటే కూడా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటున్నారు అంటే కూడా దే విల్ టెండ్ టు బి మోర్ యాక్సెప్టింగ్. ఇప్పుడు వాళ్ళకి ఫ్రెండ్స్ ఊరికే మారుతూ ఉంటున్నారు, లైక్ ఈ ఇయర్ ఒక ఫ్రెండ్, నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఫ్రెండ్, అట్లాంటప్పుడు వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా వాళ్ళంతా స్టేబుల్ గా ఉండలేరు. బికాజ్ ఒక ఫ్రెండ్ మీకు ఒక 10-15 years మీకు ఫ్రెండ్ లా ఉంటున్నాడు అంటే దాట్ షోస్ హౌ యాక్సెప్టింగ్ యూ ఆర్ టువర్డ్స్ దాట్ పర్సన్. సో మెనీ ఇష్యూస్ అవుతూ ఉంటాయి, వాళ్ళ లైఫ్ లో అవుతాయి, మీ లైఫ్ లో అవుతాయి, బట్ వాంటింగ్ టు బీ దేర్ అండ్ యాక్సెప్టింగ్, నువ్వేమైనా నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు మర్డర్ చేసినా నువ్వు నా ఫ్రెండ్వే, నువ్వేం తాగి ఎంత బూతులు మాట్లాడినా ఎంత బూతులు తిట్టినా నువ్వు నా ఫ్రెండ్వే అని ఆ యాక్సెప్టింగ్ లెవెల్ వచ్చేస్తుంది. సో అదే ఫ్రెండ్ బిహేవ్ చేసినట్టు హస్బెండ్ అండ్ వైఫ్ బిహేవ్ చేస్తే వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. సో మీరు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఒక ఇద్దరు కపుల్ ఉన్నారంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండాలి అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఉండాలి అని చెప్తున్నారు? యా, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండాలి అంటే ఒక ప్రాపర్ బాండ్ ఫౌండ్ అవ్వాలి అండ్ వీ షుడ్ యాక్సెప్టెన్స్ మొత్తంకి, like understanding why they are thinking the way that they are thinking, why they are doing the way that they are doing, అర్థం చేసుకుంటూ not judging and accepting. ఈ నాట్ జడ్జింగ్ అనేది అంత ఈజీ అంటారా? ఎందుకు అంటే ఎక్కువ కపుల్లో మెయిన్ విలన్ అనేది జడ్జింగ్. నువ్వు అలా చేస్తావు, నువ్వు ఇలా చేసావు, నేను నన్ను అంటున్నావు నువ్వు చేయలేదా, ఈ మాటలు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. బికాస్ మనం జడ్జ్ చేస్తుంటే కూడా ఇట్స్ a reflection of how we view ourselves. మనం మన గురించి ఏమనుకుంటున్నామో వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేస్తున్నట్టు ఒకరిని జడ్జ్ చేస్తున్నామంటే, ఇప్పుడు హస్బెండ్ తాగేసి వచ్చారు, ఇప్పుడు వైఫ్ కి షీఈస్ గెటింగ్ ట్రిగర్డ్ అని అంటే ఇట్స్ బికాస్ షీ ఈస్ నాట్ గెటింగ్ దాట్ అమౌంట్ ఆఫ్ అటెన్షన్ ఫ్రమ్ హిమ్, ద మోర్ అమౌంట్ ఆఫ్ అటెన్షన్ హీస్ పేయింగ్ ఆన్ ఆల్కహాల్. సో దాని వల్ల షీఈస్ గెటింగ్ ట్రిగర్డ్. సో మీరు తాగుతున్నారని మిమ్మల్ని ఏమంటలేదు, మీరు తాగుడికి ఇచ్చే ఇంపార్టెన్స్
వాళ్ళకి ఇవ్వట్లేదని ఎస్ ఇది So- కొంచెం కొత్తగా ఉంది. యా అండ్ అంటే ప్రియారిటీ అనేది కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి కదా వెళ్ళే కొద్ది. అవును. బట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? ఇప్పుడు ప్రయారిటీస్ కూడా ఇప్పుడు రిలేషన్షిప్ ముందు పెళ్లి కాక ముందు అని అంటే కెరియర్స్ ప్రయారిటీస్ ఉంటాయి. పెళ్ళైన తర్వాత ఇండివిజువల్ లైఫ్ అండ్ బిల్డింగ్ ఎ లైఫ్ అండ్ హ్యావింగ్ అ ఫ్యామిలీ టుగెదర్. ఇంకా వాళ్ళిద్దరికి టైం ఎక్కడ? ఇంకా వాళ్ళిద్దరికి మెయింటైన్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు మేక్ టైం, యూ హ్యావ్ టు యునో బీ ఇంట్రెస్టెడ్, మాట్లాడుకోవాలి. నీకు ఓపిక లేకపోయినా కానీ మనం అడగాలి. లైక్ ఎండ్ ఆఫ్ ద డే హౌ వాజ్ ఎ డే అనుకుంటే ఒక దైస్ అ రూల్ లైక్ 20 minutes చాలు ఎవ్రీ డే ఒక కపుల్ మాట్లాడుకొని యునో షేర్ చేసుకొని 20 minutes ఆఫ్ క్వాలిటీ టైం త్రూ అవుట్ ద డే ఇస్ ఇనఫ్ టు సస్టైన్ అ గుడ్ మ్యారేజ్. బికాస్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత యూ విల్ హ్యావ్ సో మెనీ హౌస్ హోల్డ్ థింగ్స్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఇంకా వేరే పనులు ఉంటాయి. సో ఇంటికి వచ్చిన తర్వాత ఏం డిస్ట్రాక్షన్స్ లేకుండా జస్ట్ 20 minutes స్పెండ్ చేసి ప్రెసెంట్ లో ఉండి అర్థం చేసుకొని ఎంపథైజ్ చేసుకుంటూ. అంటే యూజువల్ నేను బుక్స్ ఎక్కువ చదువుతుంటాను. ఆ బుక్స్ లో ఏముంటుంది అంటే హోమ్ అనేది ఇల్లు కాదు, ఒక పర్సన్. ఇవన్నీ చాలా బాగా పబ్లిష్ చేశారు. సో ఇది రియల్ లైఫ్ లో పాసిబుల్ అవుతుందా? నిజంగా నిజమేనా? ఇప్పుడు మన ఇంటికి వెళ్తే ఇప్పుడు నాకు అమ్మ విషయంలో ఇలాగ అనిపిస్తుంది అని చాలా మంది చెప్తా ఉంటారు. సేమ్ ఆఫ్టర్ మ్యారేజ్ వైఫ్ విషయంలో ఇలా అనిపించడానికి స్కోప్ ఉందా? అట్లా మీరు స్కోప్ ఉంది అని అనుకుంటే యూ విల్ స్టార్ట్ సీకింగ్ దాట్ కైండ్ ఆఫ్ కనెక్షన్ ఓన్లీ. అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఈస్ నాట్ మ్యాచింగ్ దాట్ యూ విల్ రిజెక్ట్ ఇట్. ఇప్పుడు మన మమ్మీ మనల్ని లవ్ చేస్తుంది రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ వీ డూ. అవును. కోపం వచ్చినా బట్ షీ విల్ లవ్ రిగార్డ్లెస్. బట్ సేమ్ అమౌంట్ ఆఫ్ లవ్, సేమ్ అమౌంట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వైఫ్ కు ఉంటుందా అంటే చెప్పలేము. చెప్పలేము. ఎందుకు అంటే షీ విల్ హ్యావ్ హర్ ఓన్ రిక్వైర్మెంట్స్. Because you guys are in a relationship. She came from a different background, yes, different kind. mindset. Yeah, but she will have that same kind of love towards your children. So same thing expect చేయడం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ కూర్చొని మాట్లాడుకొని అండర్స్టాండ్ చేసుకుని యాక్సెప్ట్ చేసుకుంటేనే సార్ట్ అవుట్ అవుతాయి. yes, కూర్చొని మాట్లాడుకోగలగాలి. You have to respect each other, accept చేస్తూ అండ్ ఆ రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడకుండా. బట్ మోస్ట్ ఆఫ్ ది అంటే ఈ గొడవ పడే కపుల్ ఎక్కువ డిస్రెస్పెక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది. yes, the more you disrespect, the more you tend to it's like pouring fuel into the fire. And home is సైలెంట్ not గా మీరు ఏం చెప్పినా కరెక్ట్ అంటూ ఉంటే అది 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 పర్లేదు అంటారు. లేదు. You have to understand first మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. మనకి నచ్చినట్టు మనం క్రాఫ్ట్ చేసుకొని మనం ఏం ఎమోషన్ లో ఉన్నాం, మనం కోపం వచ్చింది అనుకో కోపంలో చెప్పేస్తాం అనుకో, లేకపోతే చిరాకులో చెప్పేసినా. అట్లా కాకుండా ఆ పర్సన్ కి ఎలా చెప్తే అర్థం అవుతుంది. ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ అనేటిది మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది కాదు. ఎదుటి వాళ్ళకి ఎలా అర్థం అవుతుందో అలా క్రాఫ్ట్ చేసుకొని మనం మాట్లాడగలగాలి. అప్పుడే వాళ్ళకి అర్థం అవుతుంది. అప్పుడే యూ విల్ విన్ ఇన్ కమ్యూనికేటింగ్ సంథింగ్. సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది, వాళ్ళకి గట్టిగా చెప్తే అర్థమవుతుందా, రిక్వెస్ట్ చేస్తే అర్థమవుతుందా, లైక్ మెల్లగా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుందా అని మనం అర్థం చేసుకొని వాళ్ళకి అదే విధంగా వాళ్ళకి అర్థం చేపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది. అర్థం చేసుకోవడానికి వాళ్ళకి కష్టం కూడా అనిపించదు. సో అలా అర్థం చేసుకున్నప్పుడు ఇంకా యూ విన్. మనకి నచ్చిందే చేసుకోగలం. And that thing, home is not a home, it's a person. Become your own home. సో ఎండ్ ఆఫ్ ది డే మీరు కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నారా? ఎండ్ ఆఫ్ ది డే ఒక 20 minutes అనేది స్పెండ్ చేస్తున్నారా కలిసి? అండ్ ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. సో ఎపిసోడ్ చూసారు కదా, ఈ ఎపిసోడ్ పై మీరేమనుకుంటున్నారని కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you.